హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి అండి. ఫ్రెండ్స్, మనకి ఈవినింగ్ ఒక కాల్ వచ్చింది. మన రెగ్యులర్ కస్టమర్ కాల్ చేశారు. ధర్మవరం వెళ్ళాలన్నారు, అన్నవరం దగ్గర. అయితే మొత్తానికి కస్టమర్ ఇంటికి 5:30కి అయితే రీచ్ అయిపోయాను. మరి 5:30కి స్టార్ట్ అయ్యాం గాజువాక నుంచి. వెళ్ళేదారిలో అనకాపల్లిలో ఒక పికప్ ఉందన్నమాట. మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసామన్నమాట. చాలా టైం అయిపోయింది, అక్కడ 6:30 దగ్గర అయిపోయింది. వెళ్ళేదారిలో చూస్తే ఎక్కడ చూసినా కూడా పెళ్లి ఊరేగింపులే. ఆ రోజు మంచి ముహూర్తం అంట. ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు హడావిడి ఫుల్గా. మొత్తానికి అవన్నీ దాటుకొని నక్కపల్లి టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. దగ్గర 7:30, 8 అయిపోయింది. వెళ్ళేదారిలో కస్టమర్ ఆకలేస్తుంది, ఎక్కడైనా హోటల్ దగ్గర ఆఫ్ చేయండి, డాబా దగ్గర ఆఫ్ చేశాను అనమాట. స్నాక్స్ అయితే తీసుకున్నారు. సరే అయితే కస్టమర్ స్నాక్స్ తీసుకుంటున్నారు కదా, ఈలోపు బాబాయ్తో మాట్లాడదాని వచ్చాను. బాబాయ్ ఎదురు వచ్చిన బల్కి లైట్ కొట్టున్నాడు ఎన్ఎస్ఫీలో. దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రాత్రి 12 వరకు చేస్తాడంట డ్యూటీ. అతను కాక బాబాయ్తో మాట్లాడేసి ఏ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాలో అక్కడికి రీచ్ అయిపోయాము. లైటింగ్ డెకరేషన్ అయితే మాత్రం దొల్ల కొట్టేశారు. ఫుడ్ మాత్రం చూడడానికి చాలా బాగుంది, కానీ తినడానికి యావరేజ్గా ఉంది. మొత్తానికి నా చేజారు అయితే పడిపోయిందనమాట. సరే ప్లేట్ పక్కన పెట్టేసి మళ్ళీ టిఫిన్ తీసుకొని తినేసి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మన కార్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను. మన కస్టమర్ కాల్ చేశారు వచ్చేస్తున్నాను. మరి డెస్టినేషన్ చూస్తే 12:30 చూపిస్తుంది గాజువాక రీచ్. సరే అని మరి స్టార్ట్ అయ్యాము అక్కడ 10:30కి. మరి నెమ్మదిగా అలా స్టార్ట్ అయ్యి మొత్తానికి అయితే వచ్చేదాలో పెట్రోల్ బంకులు ఆగి డీజిల్ కొట్టించుకొని రెండు కస్టమర్లోనే అనకాపల్లిలో డ్రాప్ చేసాం. అక్కడి నుంచి మనం గాజువాక వచ్చేసరికి 12:30 అయిందన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.